పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు ఇవాల్టి నుంచి మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఇవి ఏప్రిల్ 4వ తేదీ దాకా కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో పలు శాఖలకు గ్రాంట్లు, డిమాండ్లకు ఆమోదం, మణిపూర్ బడ్జెట్కు ఆమోదం, వక్ఫ్ సవరణ చట్టం ఆమోదం వంటిపై కేంద్రం దృష్టి పెట్టింది. వక్ఫ్ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇప్పటికే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు నివేదిక అందించింది. జేపీసీ నివేదికను వీలైనంత త్వరగా పార్లమెంట్లో ప్రవేశపెడతామని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. రాష్ట్రపతి పాలన సాగుతున్న మణిపూర్ బడ్జెట్ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు రెండో విడత బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగే అవకాశాలున్నాయి. వక్ఫ్ బిల్లుతో పాటు మణిపూర్ హింసాకాండ, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన, అమెరికా సుంపాల పెంపు వంటి అంశాలపై మోదీ సర్కారును గట్టిగా నిలదీయాలని విపక్షాలు భావిస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన తమకు నష్టం చేస్తుందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 1971 నాటి జనాభా లెక్కల ప్రకారమే పునర్విభజన జరగాలని తమిళనాడు సీఎం స్టాలిన్ డిమాండ్ చేస్తున్నారు. దీన్ని పార్లమెంట్లో ప్రస్తావించాలని డీఎంకే ఎంపీలను ఆదేశించారు. నకిలీ ఎలక్టోరల్ ఫోటో గుర్తింపు కార్డులపై కేంద్రాన్ని నిలదీయాలని తృణమూల్ కాంగ్రెస్ నిర్ణయించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా పెరిగిన కొత్త ఓటర్లపై గలమెత్తాలని కాంగ్రెస్ డిసైడ్ అయింది. మణిపూర్, జమ్మూ కాశ్మీర్లో అంతర్గత భద్రతా సంక్షోభం, ఘర్షణలు, హింసపై లోక్సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు కాంగ్రెస్ ఎంపీ మాణిక్కన్ ఠాకూర్. ఆర్టికల్ 370 తర్వాత జరిగిన హింసలో భద్రతా సహా సిబ్బంది 271 మంది చనిపోయారని నోటీసుల్లో తెలిపారు. మణిపూర్ హింసలో 67,000 మంది స్వస్థలాలకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. సభా కార్యకలాపాలు వాయిదా వేసి మణిపూర్, జమ్మూ అంశాలపై చర్చించాలని కోరారు. డీలిమిటేషన్ పై రాజ్యసభలో చర్చించాలని డీఎంకే ఎంపీ తిరుచి 267 నిబంధన కింద నోటీస్ ఇచ్చారు. పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు ఇవాల్టి నుంచి మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఇవి ఏప్రిల్ 4వ తేదీ దాకా కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో పలు శాఖలకు గ్రాంట్లు, డిమాండ్లకు ఆమోదం, మణిపూర్ బడ్జెట్కు ఆమోదం, వక్ఫ్ సవరణ చట్టం ఆమోదం వంటిపై కేంద్రం దృష్టి పెట్టింది. వక్ఫ్ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇప్పటికే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు నివేదిక అందించింది. జేపీసీ నివేదికను వీలైనంత త్వరగా పార్లమెంట్లో ప్రవేశపెడతామని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. రాష్ట్రపతి పాలన సాగుతున్న మణిపూర్ బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు రెండో విడత బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగే అవకాశాలున్నాయి. వక్ఫ్ బిల్లుతో పాటు మణిపూర్ హింసాకాండ, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన, అమెరికా సుంకాల పెంపు వంటి అంశాలపై మోదీ సర్కార్ను గట్టిగా నిలదీయాలని విపక్షాలు భావిస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన తమకు నష్టం చేస్తుందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 1971 నాటి జనాభా లెక్కల ప్రకారమే పునర్విభజన జరగాలని తమిళనాడు సీఎం స్టాలిన్ డిమాండ్ చేస్తున్నారు. దీన్ని పార్లమెంట్లో ప్రస్తావించాలని డీఎంకే ఎంపీలను ఆదేశించారు. నకిలీ ఎలక్టోరల్ ఫోటో గుర్తింపు కార్డులపై కేంద్రాన్ని నిలదీయాలని తృణమూల్ కాంగ్రెస్ నిర్ణయించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా పెరిగిన కొత్త ఓటర్లపై గలమెత్తాలని కాంగ్రెస్ డిసైడ్ అయింది. మణిపూర్, జమ్మూ కాశ్మీర్లో అంతర్గత భద్రతా సంక్షోభం, ఘర్షణలు, హింసపై లోక్సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు కాంగ్రెస్ ఎంపీ మాణిక్కన్ ఠాకూర్. ఆర్టికల్ 370 తర్వాత జరిగిన హింసలో భద్రతా సహా సిబ్బంది 271 మంది చనిపోయారని నోటీసుల్లో తెలిపారు. మణిపూర్ హింసలో 67,000 మంది స్వస్థలాలకు వదిలి వెళ్లాల్సి వచ్చిందన్నారు. సభా కార్యకలాపాలు వాయిదా వేసి మణిపూర్, జమ్మూ అంశాలపై చర్చించాలని కోరారు. డీలిమిటేషన్ పై రాజ్యసభలో చర్చించాలని డీఎంకే ఎంపీ తిరుచి 267 నిబంధన కింద నోటీస్ ఇచ్చారు.